ప్రయాణికుల ప్రాణాలు బలితీసుకున్న చేవెళ్ల బస్సు ప్రమాదంలో కొంతమంది గాయాలతో బయటపడ్డారు. కండక్టర్ వైపు అంటే బస్సు ఎడమ వరుసలో కూర్చున్న ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి. ఈ భయంకర ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి ఆ సమయంలో జరిగిన విషయాలను వివరించాడు. తాను నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని, ఉలిక్కిపడి లేవగానే కంకరలో కూరుకుపోయి ఉన్నానని తెలిపాడు. తాండూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్ పోతున్నా. హైదరాబాద్ ఉంటే మన మన్న కూడా దగ్గరకు వస్తున్నా, పడుకున్నా నేను పడుకున్నప్పుడు అప్పుడే జరిగింది. అది లేచి చూస్తే మొత్తం కంకర మా మీద పడింది. ఇక ఆ గ్లాస్ ఓపెన్ చేసుకొని నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు 6 మంది బయటకు వచ్చారు. తర్వాత ఒక ఆయన వచ్చి సుత్తతోటి గ్లాసులను బలగొట్టేశాడు. తర్వాత అందరు మెల్లమెల్ల బయటకు వచ్చారు. కానీ చాలా మటుకు కంకర మీద పడిపోయింది అందరికీ. సడన్లీగా చూసుకోలేదు, బయటకు వెళ్ళిపోయారు. కంకర లారీ మీకు ఎదురుగా వస్తుందా? ఎదురుగా వస్తుంది. మీరు మీ మీద కూడా పడిందా కంకర? నా మీద కూడా పడింది. జేబులో కూడా కంకర ఉంది, ఇప్పుడు తీసాను కంకర. నేను కంకర లేచి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళాను. విండోస్ నాతో పాటు అందరూ, నా పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను నేను. నా పక్కన ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. ఎక్కడ కూర్చురు? కండక్టర్ బ్యాక్ సైడ్ నుంచి 3 సీట్లు ఇడిచిపెట్టి కూర్చున్నాను. దాంట్లో నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు, అటు సైడ్ అంతా వెళ్ళిపోయారు. డ్రైవర్ వెనుక సీట్ ఉన్న వాళ్ళంతా ఆ భాగం మొత్తం చచ్చిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం కంకర మీద పడిపోయింది. మొత్తం ఫుల్ కంకర, బస్సు నిండా కంకరే. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బస్సు కండక్టర్ రాధ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆమె తెలిపారు. కండక్టర్ రాధ తాండూరు పట్టణం కుమ్మరి గల్లీకి చెందినవారు. 2010 నుంచి ఆమె ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రాధ తలకు గాయాలు కాగా చేవెళ్లలోని ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. పావుదకి 7కి అయింది వచ్చేసారు, మధ్యలో 6:47 మధ్యలో. ఆయన వేగంగానే ఉన్నాడు సార్, మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది. ఎంతమంది ప్రయాణికులు ఉంటారమ్మా? అంటే 72 మంది ఉన్నారు. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అక్కడ? ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది, ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు, మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు, అంత వేగంగా అయిపోయింది అంతే. దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు అంటూ తెలుస్తుంది. ఉద్యోగులే ఉన్నారు సార్, చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి ప్రాణాలు కోల్పోయారు. తాండూరు ఆర్టీసీ డిపోలో 7 ఏళ్ల నుంచి ప్రైవేటు డ్రైవర్గా ఆయన పనిచేస్తున్నారు. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దస్తగిరి ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి తాండూరులోనే నివసిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు 5 ఏళ్లుగా తాండూరు, హైదరాబాద్ రూట్లోనే నడుస్తోంది.